హాయ్ అండి. అందరూ బాగున్నారా? నమస్తే. నాకు చిన్న డౌట్ అండి. మనీ ఉంటే బాగుంటారా? మనుషుల ఆదరణలు ఉంటే బాగుంటారా? కదా! నాకెందుకో అనిపించింది మిమ్మల్ని అడగాలి అని అడుగుతా ఉన్నా. మనీ ఉంటే హ్యాపీగా ఉంటామా? పైసే ఆనందం ఇస్తుందా? ఎంతవరకు నిజం? కదా! నాకెందుకు వచ్చిందంటే ఈ డౌటు, కొన్ని నా చుట్టుపక్కల నేను చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. అదేంటో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను నేను. ప్లీజ్ మన ఛానల్ మాత్రం స్టార్ట్ చేస్తే ఎక్కడ స్టాప్ చేయొద్దు. కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. ఓకేనా? మ్యాటర్ ఏంటంటే, మనీ ఉంటే హ్యాపీగా ఉంటాము అని అనడం ఎంతవరకు నిజమో నేను ఈ మాటలలో మీకు చెప్తాను. మీరే డిసైడ్ అవ్వండి, నాకు మళ్ళీ చెప్పండి. ఓకేనా? నాకు డౌట్ ఎందుకు వచ్చింది అని అంటే, నేను చూశాను దగ్గర నుండి, మాకు కావాల్సిన వాళ్ళు వచ్చేసి ఒక కూతుర్ని, ఒకతే అమ్మాయి వాళ్ళకి, ఆమెని చాలా బాగా చదివించేశారండి. జాబ్ కూడా వచ్చింది. నెలకి ₹1,00,000 సాలరీ. ఏం జాబు ఏంటి అని నేను అన్ని డీటెయిల్గా వివరంగా మీకు చెప్తే, మాకు చాలా దగ్గరలు కాబట్టి మా గురించి ఎందుకు అని చెప్పేసి డిస్కషన్స్ వస్తాయి కావచ్చు. అట్లా చెప్పను. అంటే నేను ఏమి దాచను, కానీ ఎవరు అనేది పేరు చెప్పడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఏం పని చేస్తూ ఉంటుంది అనేది కూడా చెప్పను. ఓకేనా? తప్పుగా అనుకోవద్దు, అర్థం చేసుకోండి. అయితే ఆమెకు నెలకి ₹1,00,000 సాలరీ, జాబర్. కానీ తను ప్రశాంతంగా లేదు, హ్యాపీగా లేదు. ఏ తల్లిదండ్రి ఏ కూతురికైతే మంచి లైఫ్, మంచి చదువు, మంచి లైఫ్ ఇవ్వాలి అనుకున్న తన తల్లి ఫస్ట్ సాలరీ కూడా తన కూతురు తీసుకోకముందే చనిపోవడం జరిగింది. అవునండి, అక్షరాల నిజం, చనిపోవడం జరిగింది. ఆ కూతురు లైఫ్లో తన తల్లి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, తండ్రి కూడా లేడు. అవునండి, ఇది నిజమే. తల్లి తండ్రిని ఇద్దరిని కోల్పోయి ఇప్పుడు తను సింగిల్గా ఉంది. తెలుసా మీకు? ఏంటంటే, లైఫ్లో మనీ అవసరమే కావచ్చు, కానీ లైఫే మనీ కాకూడదు. అవునా? నాకు అనిపిస్తూ ఉంటుంది, అన్నీ డబ్బుతోటి కొనగలిగి అన్నీ డబ్బుతోటే పొందగలిగితే ఇక్కడ మనిషి ఎందుకండి? కదా! ఏంటంటే, తనకి జాబ్ వస్తే లైఫ్లో సెట్ అవ్వాలి, బాగానే బతకాలి అనే తల్లిదండ్రుల నిర్ణయం బాగానే ఉంది. కానీ ఎంతవరకు అనేది మాత్రం ఎవరి చేతిలో లేకుండా పోయింది. బాధాకరమైన విషయమే. పాపం తను ఈరోజు సింగిల్గా ఎందుకు మిగలాల్సి వచ్చింది అని అంటే, భగవంతుడు రాసిన రాతండి. ఇక్కడ ఎవరు ఏది అనుకొని తెచ్చుకొని మనకి ఇష్టం వచ్చినట్టు బతకనికి లేదు. దేవుడి నిర్ణయం. ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద పడి నువ్వు ఏంటి అని నిలదీసే ముందు, రేపు మన లైఫ్ ఏంటో కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బెటర్ అండి. వాళ్ళ నాన్నకు వచ్చేసి ఏంటంటే, ఇతరులని మెచ్చకపోవడం, ఇతరులు నచ్చకపోవడం, అందరినీ చిల్లర అని చీప్గా చూడడం చాలా అలవాటు. ఎందుకంటే మేము దగ్గరుండి చూసాం కాబట్టి మాకు అనుభవం. కానీ ఆ చిల్లర వాళ్ళు కూడా కనీసం తను చనిపోతే నలుగురు వ్యక్తులు పైసా ఉంటే సరిపోతుంది, నలుగురితో నాకు అవసరం లేదు అని ఆ మనిషి అనుకున్నట్టే, తను చనిపోయినప్పుడు నలుగురు వ్యక్తులు కాదు కదా, అసలు ఒక్కరు కూడా చూడడానికి కూడా పోలేదండి. ఎక్కడ మనీ ఉంటే అన్నీ అవుతాయి అనేది ఇంతవరకు నిజం? ప్రతిదీ డబ్బుతోటి కొనొచ్చు, కానీ ఇతరుల ఆదరణ అభిమానాలు మాత్రం అస్సలు కొనలేము, పొందలేము కూడా. పైసా నీకు ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంతమందితో మంచిగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకొని మెదిలితే రేపు మనం చచ్చిన బతికిన నలుగురు మనుషులు మనని కనీసం కాటి దాకానే తీసుకెళ్తూ ఉంటారు. కానీ పైసే అన్నిటికీ మూల కారణమని ఎర్రవీగితే రేపు మనం చచ్చాక సింగిల్గా మిగిలిపోవాల్సి వస్తుంది. నేను ఇంత చదివించి అంత చదివించి నా కూతురు ₹1,00,000 జాబ్ చేస్తూ ఉన్నాను గర్వంగా చెప్పుకున్నాను. నీకు
నలుగురు మనుషులు నీ కూతురికి మంచి చెడుకు సంపాదించలేకపోయి చచ్చావు చూడు. ఇంతకన్నా దురదృష్టం ఇంకేం కావాలి నీకు? చావు అనేది అందరికీ వస్తుంది, రాదు అని కాదు. కానీ చచ్చే వరకైనా, చచ్చిన తర్వాతనైనా ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. సంపాదన ఇంపార్టెంట్ కాదు. మనీతో సంతోషంగా ఉండగలిగాము అని అనిపిస్తే ఇంకేం చేయలేం కదండి. నాకు ఎందుకో చెప్పుకోవాలని